దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరము మీ ప్రియబిడ్డలుగా మేమందరం కూడుకుని తండ్రి మీ వాక్కులు వినటానికి సిద్ధమవుతున్నాం తండ్రి. కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. చెడు వచ్చినటువంటి బిడ్డలందరూ హృదయాలతో వాక్యాన్ని విని హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసుకొని హృదయాన్ని పవిత్రపరుచుకొని భద్రపరుచుకొని మీ ప్రియకుమారుడు ఆఖరి కొడుకు ఎదురు చూసే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో ఎన్నో విలువైనటువంటి మాటలు మనం అందరం చాలా జాగ్రత్తగా బైబిల్లో నుంచి పరిశోధించి పరీక్షించి మన యొక్క బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలను అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా వినటానికి మనందరం కలిసి ఆలోచిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దేవుడి గురించి బాగా ఆలోచన చేస్తే తెలియని వారే ఉన్నారని చెప్పచ్చు. అయితే దేవుడు అంటే ప్రజలు అనుకున్న ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు అంటే ఇచ్చేవాడే అనుకున్నారు. అర్థమవుతుంది లేదు. దేవుడు అంటే దేవుడి నుంచి పొందుకోవాలి, దేవుడు ఇచ్చేవాడు, మనము తీసుకునేటటువంటి వారం అన్నటువంటి బంధాన్ని కలిగినటువంటి భక్తులుగా ప్రపంచంలో ఉన్నటువంటి వారిని చూస్తే మనకి అర్థమవుతుంది. కనుక దేవుడు ఉన్నాడని వారికి అనుకుంటే, దేవుడు ఉన్నాడా అని అనుకుంటే, దేవుడు ఉంటే మరి నిజంగా ఎలాంటి ఆలోచనలో ఉన్నారో నిజంగా మరి ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే, దేవుడు ఉన్నాడంటానికి రుజువులు ఏంటంటే మరి మన యొక్క రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండటమే దేవుడు మనకు ఉన్నాడని ఒక చిన్న ఆలోచనతోనే వెళ్ళిపోతున్నారు తప్ప దేవుడి గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుని గురించినటువంటి మనసులో ఉన్నటువంటి ఉద్దేశాల గురించి నిజంగా ఎవరికి తెలియదని చెప్పచ్చు. కానీ ఈరోజు మనం ఒక ఆలోచనాత్మకంగా బైబిల్లోనికి వెళ్ళి మరి ఒక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. మరి హోషేయ గ్రంథము ఒకసారి హోషేయ గ్రంథం తెరిచి ఒక వచనాన్ని మనం చూసుకున్నాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 16వ వచనం, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 748వ పేజీ. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు. ఏమండి, ప్రజలంతా తిరుగుతున్నారంట. ఎటు తిరుగుతున్నారో వాళ్ళకే తెలియకుండా మొత్తానికి తిరుగుతున్నారంట. కానీ అసలైనటువంటి ఏమండి సర్వోన్నతుడైన దేవుని వైపుకు మాత్రం తిరుగరు. అలా తిరగపోయేసరికి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా అయిపోయినాయంటే వారు అక్కరకు రాని విల్లు వలె ఉన్నారు. ఎలా అయిపోయారంటే ఏమండి, విల్లే కానీ అక్కరకు రాని విల్లు ఎందుకు ఉపయోగం? ఆయుధమే కానీ అది ఆయుధం వల్ల ఏది ఉపయోగపడట్లేదు. అర్థమవుతుంది లేదు. ప్రజలు ఎలా అయిపోయారంటే ఏమంటే ఆనాటి ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నటువంటి మాట, వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని వైపు తిరుగరు. నిజమైన దేవుని వైపు తిరిగే పరిస్థితులు ఎవరు లేరంట. అర్థమైందో లేదు మీకు? ఏమండి, వారు అక్కరకు రాని విల్లు వల్లే వారు ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటల్లో చిక్కుపడి కత్తిపాలగుదురు. ఏలాగున వారు ఐగుప్తులో అపహాస్యము నందుదురు. టోటల్గా ఆ హోషేయ గారు రాసేటటువంటి కాలానికి ప్రజలు ఎలా ఉన్నారంట, మొత్తానికి దేవుని వైపు అయితే తిరుగుతున్నారు కానీ నిజ దేవుని వైపు మాత్రం ఎవరు తిరగట్లేదంట. అదే సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపుకు మాత్రం, సర్వాన్ని కలిగించేటటువంటి దేవుని వైపు మాత్రం తిరుగుటలేదని ఒకటి అర్థమవుతుంది. మొత్తానికి దేవుని పేరటి తిరుగుతున్నారు కానీ నిజమైన దేవుని వైపు మాత్రం ఎవరు తిరగట్లేదు. ఇది మనకి పాత నిబంధన గ్రంథంలో కనిపించింది కదా. ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలో అక్కడ కూడా ఒక మాట చూసుకుందాం. అక్కడ కూడా ఒక మంచి మాట చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక, పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమిలికి రాసినటువంటి పత్రిక మరి 10వ అధ్యాయము, రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22-3 వచనాలు కూడా చదువుకున్నాం. 2-3 వచనాలు కూడా ఏమండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు గారే రోమా సంఘానికి లేఖ రాస్తూ వారు దేవుని గురించి ఆసక్తి ఉందని పౌలు గారే సాక్ష్యం ఇస్తున్నాడంట. ఆసక్తి బాగుంది దేవుడి పట్ల. కానీ అయినను
వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి అంట జ్ఞానానుసారమైనది కాదు. అంటే జ్ఞానం అంటే వాక్యం, బైబిల్ ప్రకారం అంటే వాక్యానుసారమైనటువంటి ఇది కాదంట దేవుడి పట్ల వాళ్ళు తిరుగుతున్నటువంటి ఉద్దేశాలు. 3వ వచనం, ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ 2 ఉద్దేశాలు మనకు కనిపిస్తున్నాయి. ఏమండి, దేవుని నీతికి నీతి ఒకటి ఉంది, ఏమండి ప్రజల యొక్క స్వనీతి అంటే సొంత నీతి ఒకటి ఉంది. కానీ వాళ్ళు తిరుగుతున్నటువంటి ఉద్దేశాలన్నీ దేవుని నీతి వైపు తిరగట్లేదట. ఏమండి, ప్రజలు పెట్టిన ఏమండి సంప్రదాయాలు, ఉద్దేశాలు, ఆలోచనలు, ఈ ఆలోచనల వైపు తిరుగుతూ మేము జ్ఞానంలో ఉన్నాము, దేవునిలో ఉన్నాము అన్నటువంటి భ్రమలో ఉన్నారట. ఆనాటి హోషేయ గారు రాసే గ్రంథానికి రాసే కాలానికి కానీ పౌలు గారు రోమా సంఘానికి రాసేటప్పటికి కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసారా? బాగా గమనించాలి. దేవుడు అంటే అర్థం కాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు అంటే నిజమైన దేవుని వైపు తిరిగిన వారు ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. టోటల్గా దేవుని వైపు తిరుగుతున్నారు, కానీ నిజమైనటువంటి సర్వోన్నతుడి వైపు మాత్రం ఎవరు తిరుగుతున్నట్టుగా మనకి కనిపించట్లేదు. బాగా గమనించాలి ఇవన్నీ. నిజంగా మరి మనం ఎలా ఉన్నాం ఈరోజు? దేవుని వైపు తిరుగుతున్నాము అనటానికి గుర్తు ఏంటో తెలుసా? అక్కడ 3వ వచనం చూడండి, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుడికి నీతి ఒకటి ఉందండి. ఆ నీతికి నువ్వు లోబడినప్పుడు దేవుణ్ణి ఎరిగినట్లు. ఎప్పుడైతే నువ్వు దేవుని నీతికి లోబడట్లేదో ఆటోమేటిక్గా స్వనీతికి లోబడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. మరి మనం దేవుని నీతికి లోబడుతున్నావా? దేవుణ్ణి వెతికామా? ఒకవేళ వెతికితే దేవుడు దొరికాడా? దొరికితే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క ఆలోచన ఏంటి? మరి దేవుడికి కోపం ఎందుకు? ఆ కోపాన్ని మనం ఎందుకు తగ్గించాలి? అసలు ముందు దేవుడి కోపం ఎందుకో మనకు తెలియాలి. అప్పుడే మనము క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క కోపాన్ని మనం తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కదండి. అసలు ఆయన కోపం ఎందుకు వస్తుందో తెలియకపోతే నువ్వు దేవుని కోపాన్ని నేనెలా తగ్గించగలుగుతాం? అంతే కదా. మీరు ఒకసారి బాగా గమనించండి. కనుక మరి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ముందు అసలు దేవుడి యొక్క ఉద్దేశం ఎలా ఉంది, దేవుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కీర్తనకారుడు రాశాడు. ఒకసారి బైబిల్లో చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. బాగా గమనించాలి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 89:7. ఏమండి, దేవుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. 89:7, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. దేవుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధ దూతలు, ఏమండి పరలోకంలో పరిశుద్ధ దూతలు ఉన్నారు. పరిశుద్ధ దూతల సభ ఒకటి ఉంది. ఆ సభలో ఆయన మిక్కిలి భీకరుడు అంట. ఏమండి మామూలు కాదంట, మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారు అందరికంటే భయంకరుడు అని ఉంది చూడండి. చూసారంటే దేవుడు భీకరుడు, భయంకరుడు. పరిశుద్ధుల సభ ఒకటి ఉంది. పరిశుద్ధుల సభలో భీకరుడు, భయంకరుడు. అర్థమవుతలేదు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ దూతల సభలో భయంకరుడు, భీకరుడు కదా. మరి మనం ఎవరిని? క్రీస్తులోనికి వచ్చినటువంటి మనమేమవుతాం? మనమేమవుతాం ఒకసారి చెప్పండి. మనం కూడా పరిశుద్ధులమే. అంటే పరిశుద్ధులమే మనం కూడా. ఒకసారి వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1. మనం ఎవరమో అన్నది కూడా మనకు తెలియకపోతే ఎలా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సినటువంటి మాట మిడిల్లో నుంచి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట అండర్లైన్ చేసుకున్న పదం పరిశుద్ధులమును అన్నది చూడండి. మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. మనం ఎలా ఉండాలని ఆశపడ్డాడు. పరిశుద్ధులమును నిర్దోషములమై ఉండవాలని అందు చూడండి. అని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే మనం కూడా ఎవరు ఇప్పుడు? పరిశుద్ధులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఏ తరంలో ఎవరు రావాలన్నటువంటి ఆలోచన, ప్రణాళిక, ప్లానింగ్ ఏమంటే జగత్తు పునాదికి ముందే పరలోకంలో జరిగిందంట. ఇదే పరిశుద్ధ దూతల సభలో జరిగింది కదా. జరిగిన తర్వాత మరి పేతురు గారు దీని గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆ టైం రానే వచ్చింది. క్రీస్తులోనికి వచ్చేసేమో బాప్తిసం తీసేసుకున్నాం కదా. వచ్చినటువంటి మనవులు కూడా ఏమంటున్నాడు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 9వ వచనం,
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమును, గమనించాలి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, ఆ పదం అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధ జనమును. అర్థమైంది లేదు? అంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నాము, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, పాపాన్ని కడుక్కున్న తర్వాత వెలుగులోనికి వచ్చినటువంటి వారు అందరూ ఇప్పుడు ఏమైపోతారు? పరిశుద్ధులైపోతారు. అంటే పరిశుద్ధ జనాంగంగా పిలువబడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధ దూతల సభలో భీకరంగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఏమైపోయాం? క్రీస్తు నమ్మిన తర్వాత మనం కూడా పరిశుద్ధులం అయిపోయాం. అంటే ఈ పరిశుద్ధుల పట్ల దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు భీకరంగానే ఉంటాడు, భయంకరంగానే ఉంటాడు. అర్థమవుతలేదు మీకు పాయింట్? అంటే పరిశుద్ధులమైనటువంటి మన పట్ల కూడా భీకరంగానే ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి, చాలా జాగ్రత్తగా నడవాలి. అందుకే అన్నాడు, మీరు స్వనీతినికి లోబడక దేవుని నీతికి లోబడండి. ఇదిగో దేవుని నీతికి లోబడండి పరిశుద్ధ జనాంగం. ఎందుకంటే నేను భయంకరుడను, ఎందుకంటే ఇదే పరిశుద్ధుల దూతల సభలో ఒకరోజు ఇదే పరిశుద్ధ దూత ఒకరోజు నా మీద తిరగబడింది. పరలోకంలో చోటు లేక పాతాళ లోకంలోనికి నేను తొక్కేసాను అన్న సంగతి మీకు తెలుసు. అర్థమైంది లేదు మీకు? తెలుసు. కనుక పరిశుద్ధ జనాంగమైనటువంటి మీరైనా, పరిశుద్ధ దూతల సభ అయినా, ఏమండి, దేవుడిచ్చే ట్రీట్మెంట్ ఒకటే. ఆయన భయంకరంగానే ఉంటాడు, భీకరంగానే ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని మనకి వాక్యము సెలవిస్తుంది. అంటే క్రైస్తవులు అంటే ఇప్పుడు ఎవరు? పరిశుద్ధులు. మరి ఈ పరిశుద్ధులకి సభలోకి యజమానుడు ఎవరు? నాయకుడు ఎవరు? దేవుడు. ఈ దేవుడు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాడు, భీకరంగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. మరి మనం ఇంకెంత చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి ఎందుకు కోపం వస్తుందో అంటానికి మనకు అర్థం కావాలి అని అంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ సభ ఒకటి ఉంది. ఆ సభలో భీకరంగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. బాగా గమనించాలి. ఇంకా అదే కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము ఉంటూ ఏం చేస్తున్నాడో చూద్దాం. అదే కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం బాగా గమనించాలి. క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము చీకటిలోంచి వెలుగులోకి వచ్చేస్తే మనం 7వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. 11వ వచనం, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఏమండి, న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు కదా. అభయంకరుడు దేవుడు, పరిశుద్ధుడు, భీకరుడు, న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడట. బాగా గమనించి కింద వచనంలో ఏముంది? ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. అసలు దేవుడు ప్రేమమయుడు అన్న సంగతి తెలుసు తప్ప మనకి ఆయన ప్రతిదినం కోపపడతాడు అన్న సంగతి క్రైస్తవులకి ఎప్పటికీ అర్థం కావాలి. దేవుడు ప్రేమమయుడు అని విన్నాము, దేవుడు కరుణామయుడు విన్నాము, దేవుడు దయామయుడు విన్నాం. కానీ అదే దేవుడు ప్రతిదినము కోపపడుతున్నాడు అన్న సంగతి ఈ రోజున మనకు అర్థమవుతుందా? ఎవరైనా అసలు మనకు పరిచయం చేస్తున్నారు? అసలు ప్రతిదినము దేవుడి కోపం ఎందుకు వస్తాం? ఈ పాయింట్ మీద మనం ఆలోచన చేయాలి. దేవునికి ఎవ్రీ డే ఎందుకు కోపం వస్తుంది? అసలు ఏ రీజన్ మీద కోపం వస్తుంది? అసలు ఈ కోపాన్ని క్రైస్తవుడిగా నేను ఏం చేయాలి? ఏం చెయ్యటానికి దేవుడు మనల్ని చీకటిలోంచి వెలుగులోని క్రీస్తు ద్వారా నడిపించాడు? ఈ ఆలోచన ఏది లేకోకుండా ఒకవేళ నేను బైబిల్ పట్టుకుని ఆదివారం మందిరానికి వెళ్ళి వస్తున్నామంటే మాత్రము దేవుడు కోపానికి అసలు అవధులు లేకుండా అయిపోతాడు. మరి క్రైస్తవుడిగా నేను మనం ఏం చేయాలి? అసలు దేవుడికి కోపం ఎందుకు వస్తుందో మనకు తెలియాలి. ఏమంటే అంతే కదండి, దేవుడు కోపం ఎందుకు వస్తుందో తెలియాలి. దేవుడి కోపం ఎప్పుడెప్పుడు వస్తుందంట? ప్రతిదినము కోపం వస్తుందంట కదండి. కనుక బాగా గమనిస్తే పరిశుద్ధులు ఎదుట, ఇప్పుడు పరిశుద్ధ దూతలు ఎదుట ఆయన భయంకరంగా ఉన్నాడు, భీకరంగానే ఉన్నాడు. ఇప్పుడు ఇదే పరిశుద్ధ జనాంగం ఎదుట కూడా ఆయన భీకరంగానే ఉన్నాడు, భయంకరంగానే ఉన్నాడు. ఒకటి, ఎవరికైనా న్యాయం ఒకలాగానే తీరుస్తాడు. అదే అక్కడ చెప్పిన విధానం. ఎవరికైనా న్యాయం ఒకలాగానే తీరుస్తాను. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అని ప్రతిదినము కోపపడుతున్నాడు. ఏ రీజన్ మీద కోపపడుతున్నాడు? ఏ పాయింట్ మీద కోపపడుతున్నాడు దేవుడు? అసలు ఆయన కోపాన్ని నువ్వే రోజైనా పరిశీలించగలిగావా? ఏమండి, నాణ్యానికి కూడా రెండు ఉంటాయండి. అచ్చు ఉంటుంది, బొమ్మ ఉంటుంది. నువ్వెప్పుడు ఒకే నాణ్యంలో ఒకవైపు చూస్తే మరో పక్క నాణ్యం ఇంకో కోణం ఉంది కదా. మరి దేవుడిని నువ్వు ఎంతసేపు ప్రేమమయుడిగా చూస్తే, మరి కరుణమయుడిగా చూస్తే మరో కోణంలో మరి ఇదే బైబిల్లో ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అని. మీరు ఎవరు అర్థం చేసుకోవాలి?
ఇది వేరే వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాలా? ఆలోచించాలి. అసలు దేవునికి ప్రతిదినము ఎందుకు కోపం వస్తుంది? పాయింట్ నెంబర్ 1 ఆలోచిస్తాం. యెషయా గ్రంథము ఏమిటి ఒట్టుపునానికి ఎందుకు కోపం వస్తుందండి? యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము, ఒకవేళ ఆయనకి మనం కోపం తెచ్చే పనుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో రెక్టిఫై చేసుకోవటంలో తప్పేం కాదు. నువ్వైనా నేనైనా ఎవరైనా మన అందరం కూడా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము అందరూ చూడాలి ప్రియమైన దేవుని వారలారా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఎందుకు కోపం వస్తుందో చెప్తున్నాడు చూడండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. ఏమండి ఏం చేస్తున్నారంట? వారు లంచం పుచ్చుకొని ఏం చేస్తారంటే లంచం పుచ్చుకుంటున్నారంట. పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. దుష్టుడు కూడా ఎలా తీర్పు తీరుస్తున్నారంట? నీతిమంతుడని తీర్పు తీర్చేస్తున్నారంట లంచం పుచ్చుకున్నా కూడా. ఇది దేవుడు చూస్తున్నాడు, ఇదంతా గమనిస్తున్నాడు. బాగా గమనించగలగాలి. ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు. అంటే నీతిమంతుల నీతిని బాగా గమనించాలి. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయగలనందు చూడండి. దుష్టుడేమో లంచం పుచ్చుకుని ఏం చేస్తున్నాడు? నీతిమంతుడని తీర్పు తీర్చేసుకుంటున్నాడు. కిందకు వచ్చేసరికి నీతిమంతుడు ఉన్నాడు. నీతిమంతుల నీతిని ఏం చేస్తున్నారు వీళ్ళు? దుర్నీతిగా కనబడ చేదురు. నీతిమంతులనేమో దుర్నీతులుగా కనబరుస్తున్నారంట. దుష్టులేమో లంచం పుచ్చుకొని నీతిమంతులుగా పబ్లిసిటీ అయిపోతున్నారంట. ఏమిటి దేవుడు కోపం రాదా అండి? దేవుడు కోపం రాదా మీరు గమనించాలి. కోపం రాదా మీరు గమనించండి. ఈ కోణంలో ఆలోచన చేస్తే కనపరుచుదురు 24వ వచనం. కనపరుస్తూ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. 24వ వచనం. సైన్యములకు అధిపతిగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఏమండి? ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారు. లక్ష్య పెట్టట్లేదు. నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. పైగా ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వాక్యం పక్కన పెట్టిన వాక్యం అలాగే ఉంటది, బ్రతికి ఇలాగే ఉంటది అంటున్నారు. అప్పుడప్పుడు కూడా క్రైస్తవులు అలా ఉంటారు. అవునయా వాక్యంలో ఎన్నో చెప్తూ ఉంటది, అవన్నీ చెప్పాలని రూల్ ఉందా అంటారు. మరి చెప్పమనే కదండి. ఈ ప్రవచన వాక్యములు అన్నీ ప్రకటించుట ఎందును, చదువుట ఎందును, బోధించుట ఎందును మరి ఎక్కువ ధనిలోతారని ఉంది కదా. వాక్యం అలాగే సెలవిస్తుందని అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావని? పరిశుద్ధ వాక్యాన్ని ఆనాటి ఇశ్రాయేలీయులు తృణీకరించారంట, నిర్లక్ష్య పెట్టారంట. మరి ఈరోజు కూడా ఇదే ధర్మశాస్త్రము, ఇదే దేవుని వాక్యం మనల్ని కూడా కమెంట్ చేస్తుంది. బాగా గమనించలేదు, మనకి రిమైండ్ చేస్తుంది, కమెంట్ చేస్తుంది. మరి మనం కూడా ఒక నిర్లక్ష్య పెడుతున్నామేమో, కేవలం వినటానికి అలవాటు పడిపోయామేమో. ఆలోచించలేదు మీరు? కేవలం క్రైస్తవులుగా మనం కూడా వినటానికి అలవాటు పడుతున్నామేమో. ఒకరోజు వాళ్ళు కూడా ఇలాగే విని నీతిమంతుల్ని దుర్నీతులుగా కనపరుస్తున్నారు. దుష్టులేమో లంచం పుట్టుకుని వాళ్ళు నీతిమంతులుగా చలామణి అయిపోతున్నారట. కేవలం మెయిన్ రీజన్ ఏంటంటే వాక్యాన్ని తృణీకరించటం వల్ల, వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడం వల్ల. ఈరోజు క్రైస్తవులకు నిజం చెప్పాలంటే ఈ 66 పుస్తకాల మీద అసలు ఆలోచనే లేదు, అవగాహన లేకుండా పోతున్నారు. నిజమండి, అవగాహన లేకుండా పోతున్నారు అంటానికి ఇంకేం కావాలి? పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. అందుకే దేవుడికి ప్రతి దినము కోపం వస్తుంది. నా శాసనాన్ని పక్కన పెడుతున్నారు, నా శాసనాన్ని అవినీతిగా మార్చేస్తున్నారు. ఏంటంటే దేవుని శాసనాలు వేరు, మనిషి శాసనాలు వేరు. దేవుని శాసనాలను పక్కన పెట్టి మనిషి శాసనాలని స్వనీతిగా బూనుకొనుచూ చేస్తున్నారంట. రోమపత్రికలో చదివచ్చాం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో. బాగా గమనించలేదు. మరి దేవునికి కోపం వచ్చే పనులు మనం ఏమైనా చేస్తున్నామేమో, ఒకవేళ వాక్యాన్ని మనం కూడా తృణీకరిస్తున్నామేమో, వాక్యాన్ని ఒకవేళ మనం కూడా లైట్ తీసుకుంటున్నామేమో, నిర్లక్ష్య పెడతామంటే లైట్ తీసుకుంటున్నామేమో. ఒకసారి మన దైనందిన జీవితంలో మనం పరీక్షించుకోకపోతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కనుక ఇవన్నీ గమనించినటువంటి దేవుడు కూడా ఒక మంచి నిర్ణయానికి వచ్చేసాడు. ఇక లాభం లేదు, ఈ సృష్టిని అనుభవిస్తున్నటువంటి దేవుని పిల్లలకి నేను ఏదో ఒక విపత్తును సంభవించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. చూస్తారా? ఎహెజ్కేలు గ్రంథము
దానిని బట్టి యెహోవాకు కోపం ప్రతిదినం వచ్చేస్తుందండి, కేవలం తృణీకరించటం వల్ల. ఏమంటే కేవలం తృణీకరించటం వల్ల. ఏమంటే అదే పాత నిబంధనలో ఇందాక మనం విన్నట్టుగా దావీదు గారు ఏమంటే దివారాత్రులు ధ్యానించాడు, దేవుని కోపాన్ని తగ్గించాడు. అర్థమవుతుందా? మరి పాత నిబంధనలోనే అంత ఇదిగా మాట్లాడుతుంటే మరి మనం ప్రతిదినము ధ్యానించొద్దా? ప్రతిదినము దేవుని యొక్క వాక్యానికి లోబడొద్దు అంటారు. మీరు ఒకసారి గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 13 చూడండి. 13 యెహెజ్కేలు గ్రంథము 13వ వచనం. ఎందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని, దేవుడు కోపాన్ని మించింది రౌద్రం అండి, బాగా గమనించారు. దేవుడు కోపానికి మించింది రౌద్రం. నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును. అది దేశమైనా, ప్రాకారమైనా, మనిషి అయినా, ఎవరైనా కూడా పడగొట్టుదును. నా కోపమును బట్టి అని చూడండి, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియను. తెంపు లేకుండా వర్షం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని ఏరియాలో. అర్థం ఏంటి? వర్షాలు బాగా పడుతున్నాయనా? వాతావరణ శాఖల వాళ్ళు అనౌన్స్మెంట్ చేసారని వర్షం పడుతుందా? ఏమిటి? ఎవరిని బట్టి వర్షం? నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియను, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుచును. చూసారండి ఎంత మంచి మాటలు, చూసారండి. అంటే నేను రౌద్రం తెచ్చుకుని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును, నా కోపాన్ని బట్టి వర్షము ప్రవాహముగా కురియును. ఏమిటి? ఆయన కోపం వర్షం ప్రవాహంగా కురిసిందంటే ఎక్కడికక్కడ ఊర్లు కొట్టుకుపోవటమే, ఎక్కడికక్కడ బ్రిడ్జీలు తెగిపోవటమే. ఆయన కోపానికి నిజంగా అవధులేదు. అసలు ఎందుకు ఇలా కోపం వస్తుందంటే మెయిన్ రీజన్ ఒకటే, దేవుని శాసనాన్ని పట్టించుకోకపోవటం వల్ల. దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుడిచ్చిన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని క్రీస్తులోనికి వచ్చినటువంటి మీరే పట్టించుకోకపోతే ఎలా? దేవుణ్ణి ఎరిగినటువంటి ఇశ్రాయేలీలే పట్టించుకోకపోతే ఎలా? అందుకేనండి దేవుడు నిర్ణయాలు మార్చేసుకుంటున్నాడు. ఎలా అయిపోయిందో చూసారండి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి రోమీలకు రాసినటువంటి పత్రిక, ఇది రోమీలకు రాసినటువంటి పత్రిక. ఏం చేస్తున్నారు చూడండి. 1వ అధ్యాయం. వీటన్నిటి వెనక దేవుడికి కోపం పుట్టిందని అర్థమైపోవాలి. ఏమండి? కోపం పుట్టిందని మీకు అర్థమైపోవాలి ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ఇప్పుడు క్రైస్తవుడిగా నువ్వేం చేయాలన్నట్టు ఒక మెయిన్ పాయింట్ బయటికి వస్తుంది, మీకు గమనించలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి మరి ఈ కోపాన్ని తగ్గించాలంటే అందరూ పక్కన పెడుతున్నారు. ఒకవేళ నేను కూడా పక్కన పెడుతున్నానేమో వాక్యాన్ని. అందరూ నిర్లక్ష్య పెడుతున్నారు, ఒకవేళ నేను కూడా వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నానేమో అని నువ్వు పరీక్షించుకోవాలి. అందుకే నేను చీకట్లోంచి వెలుగులోనికి నడిపించాడు. 1వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత, నీతిని వదిలేశారు వీళ్ళు. క్రైస్తవులు కూడా ఏమైపోయారు ఇప్పుడు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. సత్యం అంటే మీకు తెలియదే కదా, వాక్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. చూసారండి? వాక్యాన్ని పక్కన పెట్టేశారంట. దుర్నీతిని మైండ్లో పెట్టుకుని వాక్యాన్ని పక్కన పెట్టేసి సత్యాన్ని అడ్డగిస్తున్నారంటండి వీళ్ళు. అర్థమవుతలేదు మీకు? ఉన్నట్టుగా చెప్పితే వాక్యము క్రైస్తవులే జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు. అంటే నువ్వు సత్యాన్ని ఏమేం చేస్తున్నట్టు అడ్డగిస్తున్నావు. నీకు దుర్నీతిలో నువ్వు నడుస్తున్నావు కనుక నీకు ఈ విధానాలన్నీ నీకు అర్థమైపోతే, సత్యాన్ని అడ్డగిస్తే, సత్యాన్ని పట్టించుకోక సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు పరలోకంలోంచి కోపం బయటకు వస్తుందంట. ఎంత దూరం వెళ్ళిపోయింది మీరు గమనించండి. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. సత్యం అంటే ఎవరు? వాక్యం అన్నా సత్యం అన్నా యేసు ప్రభు అయినా ఒకటే. అంటే ఇప్పుడు ప్రపంచాన్ని కలిగించినటువంటి యేసు ప్రభుల వారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్నటువంటి నా కుమారుణ్ణి మీరు పక్కన పెడితే, కుమారుని పక్కన పెడితే తండ్రి కోపం రాదండి. మీరు చెప్పండి ఇప్పుడు ఈ కోణంలో మీరు ఆలోచించండి. ఎవరనుకున్న బైబిల్ అంటే యేసు ప్రభులు వారండి బాబు, మీకు అర్థం కావాలి. అంటే నువ్వు యేసు ప్రభుని పట్టించుకోలేని పక్కన పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయావా? చెప్పండి. అన్నీ పట్టించుకుంటున్నావు కదా, నీకు ఇచ్చిన 24 గంటల్లో ఏది పట్టించుకోవట్లేదు చెప్పండి మీరు. నీ లైఫ్లో ఈ 60, 70, 80 సంవత్సరాల్లో అన్నీ పట్టించుకుంటున్నావు, అన్నీ నాది అంటున్నావు. మరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇది నాది అని ఎందుకు అనలేకపోతున్నారు?
ప్రభు నాకు సంబంధించిన వాడిని ఎందుకు అనలేకపోతున్నారు? ప్రభువుని ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అందుకే రోమా సంఘానికి పరిశుద్ధమైనటువంటి పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క. సత్యాన్ని అడ్డగిస్తుంది ఎవరు? ఇప్పుడు మనుషులే. ఆ మనుషులు ఎవరు? నువ్వు, నేను, ఒకవేళ ఉన్నామేమో. మనుషుల యొక్క సమస్త భక్తి హీనత మీదనో. భక్తి అంట హీనత, హీనించింది, క్షీణించిపోయింది. రక్తహీనత వస్తే మనిషి ఎలా మెల్లమెల్లగా చనిపోవడానికి సిద్ధమవుతాడో, భక్తి హీనించిపోయింది, భక్తి హీనమైపోయింది అంటే బాబు. భక్తి ఎందుకు హీనమైపోయింది? వాక్యాన్ని పక్కన పెట్టడం వల్ల. అంటే వాక్యంలో నువ్వు ఉంటే నీ భక్తి బాగానే ఉంటుంది. వాక్యాన్ని పక్కన పెట్టావా, అడ్డగించావా? అడ్డగిస్తున్నారు చూడండి. పక్కన పెడతాం వేరు, అడ్డగించడం వేరు. ఎదురు పడుతున్నారు ఇంకో చోట. వాక్యమునికి ఎదురాడు వారులారా అని అంటారు. అంటే వాక్యానికి ఎదురెళ్తావా? సత్యాన్ని అడ్డగిస్తావా? దేన్ని చూసుకుని? దుర్నీతిని చూసుకుని. దేన్ని చూసుకుని? లంచాన్ని చూసుకుని. నిజంగా క్రైస్తవులకి చాలా విలువైనటువంటి మాటలండి బాబు ఇవన్నీ. అంటే భక్తిహీనులు ఈరోజు భక్తులు పేరుకు మాత్రమే భక్తులు, కానీ దేవుని దృష్టిలో మాత్రం వాళ్ళంతా భక్తిహీనులుగా కనిపిస్తోంది. ఆలోచించాలి. దేవుడికి ఎందుకు కోపం వస్తుంది మీకు ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? సత్యాన్ని అడ్డగిస్తున్నారు కనుక. దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? నీతిమంతుల్ని అనీతిమంతులుగా, నీతిమంతుల్ని దుర్నీతిమంతులుగా చూపిస్తున్నారు కనుక. దుష్టులు నీతిమంతులుగా చలామణి అవుతున్నారు కనుక. ఇవన్నీ పక్కన పెడితే నా కుమారుడు, నా ప్రియ కుమారుని, నా ఇష్టానుసారుడైనటువంటి కుమారుడిని, ఈయనే నా ప్రియ కుమారుడని బాప్తిసం తీసుకునేటప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో ఎలా స్టేట్మెంట్ ఇస్తాడో, అలాంటి నా ప్రియ కుమారుడిని నువ్వు పట్టించుకోకపోతే నువ్వు పరలోకం ఎలా వస్తావు నేను చూస్తానంటున్నాడు. అందుకే ఈ రౌద్రాలు, అందుకే ఈ వడగాళ్ళు, అందుకే ఈ యొక్క ప్రవాహమైనటువంటి వర్షాలు, అందుకే ఈ విపత్తులు, అందుకే దేశాల మీద దేశాల యుద్ధాలు, అందుకే ఈ మండు టెండలు యేసుప్రభు పక్కన పెడితే, అందుకే కుటుంబంలో అల్లరులు, కుటుంబాల్లో శాంతి లేక, సమాధానాలు లేక, కేవలం వాక్యమును పట్టించుకోకపోవటం వల్లే, కేవలం వాక్యాన్ని పెద్దపీట వేయకపోవటం వల్లే. నిజమండి, అన్నిట్లో అందరినీ పెట్టేసుకుంటారు, అందరికీ ఇన్వైట్ చేస్తారు, కానీ నిజంగా అంత పెద్ద ఖర్చు పెట్టుకున్నటువంటి ఆ ఫంక్షన్లు అందరూ ఉంటారు, కానీ ఎవరు ఉండరు? నిజం చెప్పాలి, ఎవరు ఉండరు? అందరూ ఉంటారు. నీ బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ వాక్యం ఉండదండి. ఏమంటే దేవుడు కోపం రాదా అండి? ఒక్కసారి ఆలోచించండి, దేవుడు కోపం రాదా? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించాలి. ఇర్మియా గ్రంథము సత్యమును అడ్డగించు భక్తిహీనుల మీదకి వస్తుందటండి. సత్యమును అడ్డగించు భక్తిహీనుల మీదకే వస్తుందంటే ఇది. దేవుని కోపం పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. కంటిన్యూ, ఇది వస్తూనే ఉంటుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. చూడండి, మీరు బైబిల్ బాగా చూడాలి ప్రియమైన దేవుని వారు, లేకపోతే ఏమీ అర్థం కాదు మీకు. 23వ అధ్యాయం, దేవుని మనస్సు. బైబిల్ అంటేనే దేవుని మనస్సు. 23వ అధ్యాయము 19-20 వచనాలు. ఇదిగో యెహోవా వాక్కు మహోగ్రతయను పెనుగాలి బయలు వెళుచున్నది. మహోగ్రతయను పెనుగాలి బయలు వెళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుద్దంట. ఎక్కడి నుంచి దిగుతుంది? పరలోకం నుంచి దిగుతుంది అని చెప్పి రోమపత్రంలో చదివచ్చాం మనం. పరలోకం నుంచి ఎలా దిగుద్ది? పెళ్ళున దిగుద్ది. ఎప్పుడు ఏం జరుగుద్దు అనేది నిజంగా మనిషికి ఎవరికి తెలియదు. అంత సాఫీగా సాగుతూ ఉంటుంది, సడన్ గా అయిపోతూ ఉంటారు. చూడండి మనుషులు, అరే రాత్రి బాగానే ఉన్నాడు కదా, రాత్రి మేము కలిసి వెళ్ళామండి బాబు, ఉదయానికి ఇంటి ముందు టెంట్ వేశారంటారు. ఏంది ఇంత పెళ్ళిలో ఎందుకు దిగింది? ఇంత స్పీడ్గా ఎందుకు దిగింది? ఆలోచించాలి. అదే చెప్తున్నాడు చూడండి. పెళ్ళును దిగును తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలు నెలవేర్చు వరకును. అంటే దేవుడు అనుకున్నంత వరకు, దేవుడు ఎవరినైతే క్లోజ్ చేయాలో దుష్టులు అనుకున్నంత వరకు కూడా సఫలపరచు వరకును, నెరవేర్చు వరకును ఉంది. చూడండి, నెరవేర్చు వరకు. ఆయనకంటూ ఒక ప్లానింగ్ ఉంది మన పట్ల. మనం కూడా లోకంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్లానింగ్ చేస్తాం. ఎలాంటి ప్లానింగ్లు అంటే, నువ్వు బతికేదో 60-70, కానీ ఆ 4-5 తరాల ప్లానింగ్లు వేసేస్తారు. నేను నిజమా కదండి? మరి దేవుడికి కూడా ప్లానింగ్ లేవా? ఉన్నాయి.
ఈ యొక్క సృష్టిని మనకు పణంగా పెట్టి, ఈ సృష్టిలో నా కుమారుడు రాబోతున్నాడు, ఈ యొక్క కుమారుడికి సర్వస్వాన్ని అర్పించినటువంటి యొక్క సృష్టిని అనుభవిస్తూ నా వైపు తిరుగుతాడు అనుకున్నాడే కానీ అందరూ సృష్టిలో అనుభవిస్తున్నట్టుగా దేవుని వైపు ఎవరు తిరగట్లేదండి. మరి కోపం రాదా? అందుకే ఆయన కూడా ప్లానింగ్ తీసుకుంటున్నాడు. చూడండి 20 వచనం కరెక్ట్గా చూడాలి. తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంటే దేవుడు కోపం ఉందా? మరి ప్రేమమయుడిగానే పరిచయం చేశారు దేవుణ్ణి, కరుణామయుడిగానే పరిచయం చేశారు. ఆయనకంటూ ఒక ప్లానింగ్ ఉంది. ఆయనంటూ ఒక స్క్రిప్ట్ రాసుకుని మరి క్లోజ్ చేస్తున్నాడు ఎవరెవరి మీదకి పెళ్లిళ్ళు దిగాలి అని. అంత్య దినములలో ఈ సంగతిని మీకు బాగుగా గ్రహించుదురు. దేవుడికి ఒక ప్లానింగ్ ఉందండి. అంత్య దినములలో మీరు బాగుగా గ్రహించుదురు. అంత్య దినములు అంటే యేసుప్రభువు రాకడ వచ్చింది అంత్య దినాలు, మొదటి రాకడ. అంటే యేసుప్రభు వచ్చినప్పుడే చెప్పేశాడు క్లియర్గా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడు, నమ్మని వానికి శిక్ష క్లోజ్. ఆ రోజు సెటిల్మెంట్ ఇచ్చేసేసాడు. ప్రభులు వారు వాక్యం చెప్పేటప్పుడే సెటిల్మెంట్ జరిగిపోయింది. కనుక చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వారలారా. అంటే తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకును యెహోవా కోపము చల్లారదని. చూడండి, చల్లారదని ఉంది. చూసారా? అంటే దేవుడిని ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి ఈరోజు. మనిషి మాటనైనా నమ్ముతారు కానీ నిజంగా ఈరోజు దేవుడి మాట నమ్మరు. పక్కవాడు చెప్పిన మాట మాత్రం నమ్మేస్తారండి. పక్కవాడు మనిషి మాటను నమ్ముతున్నాడు తప్ప ఈరోజు మనుషులను కలిగించిన దేవుడి మాట మాత్రం ఎవరు నమ్మట్లేదు. ఇది నిజమా కాదు మీరే చెప్పాలి. దేవుడు మాట చెప్పినా, అంటే దేవుడి మాట వాక్య రూపంలో నీకు చెప్పినా ఆలోచిస్తావేమో, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ఆలోచిస్తావేమో. ఇది నిజమేనంటారా? మరి అయ్యగారు అక్కడ అలా చెప్పాడే, ఈ అయ్యగారు ఏంటి ఇలా చెప్తున్నాడు అని నువ్వు 100 రకాల ఆలోచన చేస్తావేమో. కానీ తోటి మనిషికి ఏదైనా ఒక విషయం చెబితే ఇది ఎంతవరకు రైట్ అని అసలు ఆలోచన కూడా చేయడండి. నిజమా కాదా? ఆలోచన చేయకపోవటం వల్ల అది ఎంతవరకు వాస్తవం అని కూడా గ్రహించకపోగా అనేక మందికి షేర్ కూడా చేసేస్తాడు దాన్ని. నిజమా కాదండి? అదే దేవుని వాక్యం అయితే అనుమానిస్తావు, నిజమో కాదో మనకెందుకు లేదు. దేవుడు అంటే అనుమానమా, మనిషి అంటేనే నమ్మకమా? ఇదే పరిస్థితి ఒకరోజు ఇశ్రాయేలుకి కూడా వచ్చింది. ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుంచి కనాను ప్రయాణంలో 430 సంవత్సరాల బానిసత్వ బ్రతుకుతుంటే దేవుడు వాళ్ళని దయదలిచి, దేవుడిని జాలి దలిచి, దేవుని యొక్క బాహుబలం కింద వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తే కనానుకి వెళ్ళటానికి 12 గోత్రాల్లో గోత్రానికి ఒక్కొక్క పెద్దని సెలెక్ట్ చేస్తాడు. గోత్రానికి ఒక్కొక్క పెద్దని సెలెక్ట్ చేసి అసలు కానానులో పరిస్థితి అసలు ఎలా ఉందో మీరు వెరిఫై చేసిరండి. ఎందుకంటే మనం వెళ్ళబోయే లోకం కాబట్టి, అక్కడ మనం ఉండాలి కాబట్టి, అక్కడ మనం నివసించాలి కాబట్టి, అది పాలు తేనెలు ప్రవహించే దేశం కాబట్టి, అక్కడే కదా మనం పర్మనెంట్గా దేవుడు ఇస్తాడని వాగ్దానం చేసినటువంటి లోకం కాబట్టి, ఇదిగో గోత్రానికి బాగా వినాలి. గోత్రానికి ఒక్కొక్కరిని పంపించాడండి. వాళ్ళు 40 రోజులు వెరిఫై చేశారు. అక్కడ కానాను వెళ్ళి 40 రోజులు వెరిఫై చేసి రిటర్న్ వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఒకసారి సంఖ్యాకాండానికి రండి. మనిషి మాట నమ్ముతారో దేవుడి మాట నమ్ముతారో ఒకసారి మీరే చూడాలి. ఏమిటి సంఖ్యాకాండము మరలా వచ్చేసారు వాళ్ళు. అన్ని బాగున్నాయని చెప్పాలి. ఇప్పుడు అన్ని బాగున్నాయి, అసలు ఏంటి పరిస్థితి అని వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం చూడండి. దేవుడి మీద ఎవరికి నమ్మకాలు లేవండి బాబు. సంఖ్యాకాండము ఒకనాటి ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. ముందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్నా, బాగా వినాలి, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్నా కనాను దేశమును సంచరించు చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. అదే కదండి సందర్భం. నువ్వు వెళ్ళాలి కానానికి. 12 గోత్రాలు కింద ఎవరెవరు గోత్రాలు ఉన్నాయో రూబేను, షిమ్యోను, యూదా, ఇశ్శాఖారు, ఎఫ్రాయిము వచనాన్ని బట్టి ఉన్నాయి చూడండి. బెన్యామీను, ఇలా గోత్రాలు అన్నీ ఉన్నాయి. గోత్రాల ప్రకారంగా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి పంపించేశాడు. వాళ్ళు 40 రోజులు అక్కడ ఉన్నారు. బాగానే ఉంది. 40 రోజులు అక్కడ ఉన్నారు. ఉండి ఏమండి 28వ వచనంలో, దానికి ముందు 23 కూడా చూద్దాం. వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మ కోసి దండెతో ఇద్దరును మోసిరి. అక్కడంట
కనాన్లో ద్రాక్ష గెల కాదంటే గుత్తు ఉంది చూశారు కదండి, ఇటు తీసేస్తాడు చూడు కాటాలో. ఆ గుత్తుని అక్కడ ఇద్దరు ఏమండి వాటర్ తీసుకెళ్తానికి కట్టుకుని తీసుకెళ్తారు చూడు, కావిడి అంటారు సార్. ఆ కావిడితో మోసుకెళ్తున్నారంటే అంటే ఇంకెంత ఉంటుంది చూడండి మీరు. ఇద్దరు కలిసి ఒక గుత్తుని మోసుకెళ్తున్నారంటే అసలు దాని సైజ్ ఎంత, దాని ఆకారం ఎంత, దాని రూపం ఎంత, దాని వెయిట్ ఎంత. ఇలా ఉన్నారంట అక్కడ అష్కరు లోయలో కూర్చొని, అమ్మో ఇలా ఉన్నారు ఏంది అనుకుంటున్నారంట అని. ఇంకా అక్కడ ఈ 40 రోజుల్లో ఆ వచనం అధ్యాయం అంతా మీరు చదువుకోండి, క్లియర్గా ఉంటుంది. మీకు 28లో ఏమంటున్నారు చూడండి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. స్టేట్మెంట్లు ఎలా ఉన్నా చూసారా? ఈ పెద్దలందరూ ఇళ్ళు వచ్చి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అమ్మో వాళ్ళు చాలా బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలు గొప్పవి. వాళ్ళ ఇల్లు వాళ్ళ ప్రాకారాలు ఎలా ఉన్నాయో తెలుసు, చాలా గొప్పవి, మనుషులు బలంగా ఉన్నారు అని మోషేకి వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అటు ఇచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడు? మీకు ఒక మంచి దేశాన్ని నేను ఇస్తాను అన్నాడ. దేవుడు మాట నమ్మాలా వద్దా? నమ్మాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బలాన్ని చూసి, ఆ ప్రాకారాలను చూసి మనము వీళ్ళని ఢీకోలేమో, ఆ దేశం వెళ్ళకోకుండా ఉండటమే ఉత్తమం అని చెప్పేసి వాళ్ళు బలవంతులని స్టేట్మెంట్ ఇస్తున్నారు. అప్పుడు ఇమీడియట్ గా అదే ప్రజల్లో నుంచి ఒక మంచి భక్తుడు పైకి లేచి 29లో ఏమంటాడు చూడండి. 30వ వచనంలో చూడండి. 30వ వచనంలో 30వ వచనం. కాలేబు బాగా చూడాలి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి. కాలేబు ఆలోచన చేశారండి, మంచి యవనస్తుడు, నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము. మనము హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనల్ని వెళ్ళమంది, మనకి ఇస్తానంది, మనల్ని నడిపిస్తానంది ఎవరు? దేవుడు చెప్పిన తర్వాత ఆ బలవంతులు ఏం చేస్తారు? అసలు మనల్ని, ఆ ప్రాకారాలు మనల్ని ఏం చేస్తాయని ఒక యవనస్తుడైనటువంటి కాలేబు నిలబడి మోషే ముందు ప్రజలందరూ ఎదుట శాసనం జారీ చేస్తున్నాడు చూడండి. వెళ్ళుదుము అంటున్నాడు చూడండి. వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలు. మన శక్తి చాలు. వాడి బలం ఎంత ఉంటే ఎంత. మనకి దేవుని బలం ఉంది. ఏమంటే ఈ భరోసా ఉందండి? నిజం చెప్పండి. లోకాన్ని చూసి మనము చిన్న అడిగి భయపడిపోతున్నామే కానీ నిజంగా కాలేబు లాంటి ధైర్యము, కాలేబు లాంటి ఆ విశ్వాసము, కాలేబు లాంటి నమ్మకము, దేవుడి యొక్క మాట మీద భరోసా, నిజంగా మనకు కూడా అప్పుడప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి. నిజంగా దేవుడు నాతో ఉన్నాడంటారా? ఉంటే నేను ఎలా ఎందుకు అయిపోతున్నా అనిపిస్తుంది. నిజంగా కాలేబు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అలాగే ఉంది కదండి. పెద్దలందరూ వెళ్ళారు గోత్రానికి ఒక్కళ్ళు, కానీ అందరూ ఏమంటున్నారు? మనము ఆ బలవంతుల దగ్గరికి మనం వెళ్ళొద్దు. మనల్ని ఊదేస్తారు, మనల్ని తొక్కేస్తారు, మనల్ని నలిపేస్తారు, మనల్ని చంపేస్తారు. ఆ బలం ముందు మనం సరిపోతుంటే యవనస్తుడు మాట్లాడుతున్నాడండి. 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఇప్పుడు ఆ మనుషులు అంటున్నారు, అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఏమిటి దేవుని బలం ముందు మనుషుల బలం ఎంతండి అన్న విషయం కాలేబుకి అర్థమైంది, కానీ ఈ ప్రజలకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? ఎక్కడో తరానికి ఒక్కొక్కళ్ళు కనిపిస్తున్నారు కదండి. అందుకే మేము కూడా నమ్మట్లేదు అంటారా? చాలా మంది అలాగే అయిపోతున్నారు ఈరోజు. కానీ కాలేబు అలా అంటే దేవుని పక్షాన నిలబడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, దెయ్యం పక్షాన నిలబడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీకు ఈ మ్యాటర్ అర్థం కావాలి. అటు బలంగా కనిపిస్తూ ఉంటుంది, అది శరీర దారుఢ్యం, శరీర యొక్క బలం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ బలాన్ని కలిగినటువంటి ఈ యొక్క కాలేబు మాటలు చూసారు ఎలా ఉన్నాయి? ఎంత గొప్ప మాటలండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. పోజాల మన వల్ల కాదు, మనం వెళ్ళకూడదు అన్నారు. వెళ్ళకూడదని అంతటితో ఆగిపోయారా? ఏమంటున్నారు చూడండి. 14వ అధ్యాయము. దేవుడి మాట మీద అసలు నమ్మకాలు లేవండి బాబు చాలా మందికి. 14వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నా చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. ఓరి నాయన ఏడుస్తున్నారంట. అయిపోతున్నాం మనం, ఇంకా మోషే మనల్ని తీసుకెళ్ళిపోతాడు ఇక అని ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సణుగుతున్నారు చూడండి. అంటే దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా కూడా ఈరోజు సణుగుతారండి. ఏమన్నా ఉన్నారా లేదండి?
సనగటమే కాదు, రెండోసారి నీకు అవకాశం కూడా ఎవరు. ఏదైనా ఒక చర్చికి వెళ్ళిరండి, ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి దేవుడు ఏం చెప్పమన్నాడు అది చెప్పండి. ఇదేంటి దేవుడు ప్రేమామయుడు అని చెప్తే మా అయ్యగారు ఇతను వచ్చేంటి ప్రతిదినము కోపపడి దేవుడిని ఒక్కసారి పరిచయం చేయి, షాక్ అయిపోతారు. రెండోసారి నేను ఎంటర్ కూడా కానివ్వను. అదే జరుగుతుంది ఈరోజు. మోసాహారంల మీద ఏం చేస్తున్నారు వాళ్ళు? శనిగిరి ఉంది చూడండి, సణుక్కుంటున్నారు. సణుకుని ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ కణాల్లో బలవంతుల చేతులు ఎందుకు చచ్చిపోతున్నాం, ఐగుప్తులో చచ్చిపోయినా బాగుండేది కానీ ప్రశ్న వేశారు చూడండి. చావలేలా, ఈ అరణ్య మందు మేము ఎలా చావలేదు, ఈ వచ్చే ఈ జర్నీలో చచ్చిపోయినా బాగుండేది కదా. ఉన్నాయండి అలాగే ఉంది. చావలేదు, మేము కత్తి వాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. ఏమండి, దేవుడు చంపడానికి తీసుకెళ్తాడండి, చంపడానికి తీసుకొచ్చాడు. దేవుడు మేము నిందలేస్తున్నారు చూడండి. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిది. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోయినా బాగుండేదని మోషేను అహరోనులతో మాట్లాడుతున్నారంటే ఇప్పుడు కొంచెం కష్టం తగిలేశారు. ఏం కష్టం వచ్చిందండి? మరి కాలేబు ఇలా అర్థం చేసుకున్నాడు ఎందుకు? మరి కాలేబు ఏం మాట్లాడుతుంది చూడండి. అప్పుడు ఈ కాలేబు లాభం లేదని ఎంటర్ అయిపోయాడు, తెర మీదకి దిగేసేసాడు. ఇక వీళ్ళు వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోతున్నారు. మేలు కాదా అంటే 8వ వచనం 7 నుంచి నేను చదువుతాను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. కాలేబు మాట్లాడుతున్నాడు చూడండి, సర్వ సమాజంతో మాట్లాడుతున్నాడు. మంచి దేశం అది. ఏడు ఆ రోజు కనాను మంచి దేశం, మనకు పరలోకం మంచి దేశం. అర్థమైపోవాలి మీకు. మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి, దేవుల్లో ఆనందిస్తే ఖచ్చితంగా చేరుస్తాడు అంటున్నాడు చూడండి కాలేబు. ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఉందా అండి? ఆ మాట అనేవాళ్ళు ఒక్కళ్ళ ఎక్కువ మంది ఉన్నారా? కాలేబు ఒక్కడే మాట్లాడుతున్నాడు. మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అన్నది చూడండి 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి. దేవుడి మీద తిరగబడతామంటే అర్థం ఏంటి తెలుసా అండి? దేవుడి మాట నమ్మకపోవటం వల్ల, దేవుడి మాటను పట్టించుకోకపోవటం వల్ల, దేవుని మాటను నిర్లక్ష్య పెడితే దేవుడి కోపం వచ్చుద్ది అన్నమాట. అదే తిరగబడుతున్నారు. తిరగబడితే దేవుడి కోపం రాదా? దేవుడి మీద తిరగబడతాం అంటే అర్థం ఏంటి తెలుసా? ఉన్నటువంటి వాక్యాన్ని మీకు అందిన రోజు నువ్వు నమ్మకపోయినా, పెడచెవిని పెట్టినా, నిర్లక్ష్య పెట్టినా, లోబడకపోయినా దేవుడి మీద నువ్వు తిరగబడ్డట్టే. అదే జరుగుతుంది ఇప్పుడు. అదే అంటున్నారు చూడండి కాలేబు గారు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. ఏమండి? భయపడకుడి, తిరగబడకుడి. వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఏంటి నిజంగా దేవుడు అంటే అంత ధైర్యంగా ఉంటున్నాం అంటారు ఈరోజు? మీరు చెప్పండి. ప్రతిదానికి భయపడిపోతాం, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం. చూడండి, నిజంగా మోషే దగ్గర కాలేబు మాత్రం దేవుని మాటలని గౌరవిస్తున్నాడు. చూడండి ఎంత గౌరవిస్తున్నాడు, చూడండి ఎంత లోబడుతున్నాడు. చూడండి, లోబడతమే కాదు 430 సంవత్సరాలు కానాను ఆ బానిసత్వంలో మీకు ఒక మంచి దేశాన్ని ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకున్నాడు. ఆ మైండ్లో పెట్టుకున్న దాన్ని బట్టి, ఈ నడిపించే విధానాన్ని బట్టి గమనించి మనం ఖచ్చితంగా దేవుడికి భయపడాలి తప్ప ఈ యొక్క శారీరక దారుఢ్యానికి ఉన్నటువంటి రూపవంతులకు మాత్రం భయపడకూడదు. ఏమిటి ఆలోచించారండి మీరు? కనుక బాగా గమనించాలి. ఇదంతా మైండ్లో పెట్టుకుని దేవుడికి ఇక వాళ్ళ మీద కోపడడం మొదలైంది. ఇక్కడితో వదిలేసాడు అనుకుంటున్నారేంటి? ఈ ఇశ్రాయేలుల ప్రస్తావన క్రొత్త నిబంధన దాకా తీసుకెళ్ళిపోయాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఏంటి ఇప్పుడు? ఏముందిలే, దేవుడి మాట నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏముంది, దేవుందిలే, దేవుడి మాట పట్టించుకోకపోతే ఏంటి, దేవుడు ఒకటి అవును అన్నాడంటే నువ్వు దాని కిందైనా మీదని ఏదైనా పడు, ఖచ్చితంగా అది అవునే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయం బాగా గమనించాలి.